శ్రీ శ్రవణం ఛానల్‌కి చిన్నారులందరికీ, శ్రోతలందరికీ కూడాను మరొక్కసారి స్వాగతం. ఈరోజు మనం మరికొంతమంది మహర్షుల గురించి చెప్పుకుందాం. నిన్న మనం ఆర్వావసు, పర్వావసు, ఆస్తిక, అరుణి మహర్షి గురించి చెప్పుకున్నాం గదా! అష్టావక్రుడు గురించి చెప్పుకుందాం. అష్టావక్ర మహర్షి తల్లి కడుపులో ఉండగానే అన్ని వేదాంగాలు నేర్చుకున్నాడు. తల్లి పేరు సుజాత, తండ్రి పేరు ఏకపాదుడు. అతను తపస్సంపన్నుడైన బ్రాహ్మణుడు. ఈయన తల్లి కడుపులోంచే వేదాలన్నీ విని నేర్చుకుంటున్నాడు. ఒకసారి తండ్రి పిల్లలకి పాఠాలు చెప్తూ ఉంటే తప్పు చెప్పాడు. అష్టావక్రుడు, "నాన్నగారు మీరు తప్పు చెప్పారు" అని సరిగా ఎలా చెప్పాలో కూడా చెప్పాడట. అంతే. తండ్రికి కోపం వచ్చి, "నువ్వు ఇప్పుడే నన్ను తప్పులు పట్టుకుంటున్నావు. రేపు బయటకొస్తే ఇంకేం చేస్తావు? నువ్వు అష్టావక్రుడిగా అంటే 8 వంకర్లతో పుట్టమని" శపించాడట. అష్టావక్రుడికి ఆ పేరు పాపం పుట్టకుండానే శాపంలాగా పరిణమించింది. అది కూడా కన్న తండ్రి నుంచే వచ్చింది. ఒకరోజు సుజాత ఏకపాదుడిని చక్రవర్తి గారి దగ్గరికి వెళ్లి కొంచెం ధనం తీసుకురమ్మని అప్పుడు ఏకపాదుడు జనక చక్రవర్తి దగ్గరికి వెళ్ళాడు. నందితో వాదించి గెలిస్తే ధనం ఇస్తాను. ఓడిపోతే ఇక్కడే నీళ్లలో ముంచేస్తాను అన్నట్టు చక్రవర్తి గారు. ఏకపాదుడు ఓడిపోయి నీళ్లలో ఉండిపోయాడు. ఇక్కడ ఈ ఆశ్రమంలో అష్టావక్రుడు జన్మించాడు. అదే సమయంలో అష్టావక్రుడికి శ్వేతకేతుడు అనే పేరుతోటి మేనమామ పుట్టారు. ఇద్దరూ కలిసి చదువుకుంటున్నారు. కొంతకాలం తర్వాత అష్టావక్రుడు తండ్రికి జరిగిన అవమానం గురించి తెలుసుకొని నందితోటి వాదించడానికి మేనమామతో సహా కలిసి అక్కడికి వెళ్ళాడు. చక్రవర్తి గారు అష్టావక్రుడిని చూసి, "నువ్వు చిన్నవాడివి, నందితో వాదించలేవు" అన్నాడు. అందుకు అష్టావక్రుడు ముందు జనక మహారాజుతోటి వాదించి గెలిచి, తర్వాత నందితో వాదించి గెలిచి తండ్రిని రక్షించి తీసుకొచ్చాడు. అష్టావక్రుడు తండ్రి సంతోషించి వంకర్లన్నీ పోయి అందంగా తయారవమని దీవించాడట. అంతే. మన అష్టావక్ర మహర్షి చక్కగా మామూలు మనిషి అయిపోయారన్నమాట. జనక మహారాజు అష్టావక్రుడితోటి, "నువ్వు అద్వైత వేదాంత రహస్యాలన్నీ నాకు బోధించావు. కాబట్టి దీనికి అష్టావక్ర సంహిత అనే పేరుతోటి ఇది కావ్యంగా సుప్రసిద్ధమవుతుంది" అంటూ దీవించి సన్మానించాడట ఆ చిన్నవాడిని. ఒకనాడు తండ్రి ఏకపాదుడు కొడుకుని పిలిచి, "నాయనా, సదాన్య మహర్షికి సుప్రభ అనే అమ్మాయి ఉంది. నువ్వు పెళ్లి చేసుకో" అని చెప్పాడట. అష్టావక్రుడు ఆ సదాన్య మహర్షిని, "మీ అమ్మాయిని నాకిచ్చి పెళ్లి చేయండి" అని అడిగాడట. ఆయన అప్పుడు, "అష్టావక్ర, నువ్వు చాలా మంచివాడివే కానీ నా కూతుర్ని పెళ్లి చేసుకోవాలంటే ఒక షరతుంది. అదేంటో చెప్తాను విను" అన్నట్ట. ఉత్తర దిక్కుగా వెడితే కుబేరుడు నగరం వస్తుంది. అది దాటి హిమపర్వతం మీద ఉన్న పార్వతీ పరమేశ్వరుని పూజించి మళ్ళీ ఉత్తర దిక్కు వైపుకు వెళ్ళు. అక్కడ పెద్ద పువ్వుల తోట వస్తుంది. అందులో ఒక నగరం ఉంది. దాన్ని పాలిస్తున్న రాణిగారి ఆశీర్వాదం తీసుకుంటా నా కూతుర్ని అప్పుడిచ్చి పెళ్లి చేస్తానన్నాడు. దానికి అష్టావక్రుడు సరేనని తల్లిదండ్రులకు చెప్పి బయలుదేరి సదాన్య మహర్షి చెప్పినట్లుగా అన్నీ చేశాడు. అసలే కడుపులోంచి అన్నీ తెలుసుకున్నవాడు. ఇదేం పెద్ద కష్టం అనిపించలేదు ఆయనకి. ఆ తర్వాత ఆ మహర్షి సుప్రభనిచ్చి పెళ్లి చేశాడు. బ్రహ్మర్షులు ఆశీర్వచనం చేశారు. పూల వర్షం కురిసింది. అష్టావక్ర మహర్షి పిల్లలు కలిగిన తర్వాత తపస్సు చేసుకోవడానికి వెళ్ళిపోయాడు. రంభ మొదలైన అప్సరసలు వచ్చి నాట్యం చూపించి విష్ణుమూర్తి భార్యలుగా ఉందని వరం అడిగారు అష్టావక్రుడిని. మీ ఇష్ట ప్రకారమే జరుగుతుందంటూ చెప్పాడు. కృష్ణావతారంలో గోపికలు లేరు. వాళ్లే వీళ్ళు. గోపికలంతా కూడాను వీళ్ళే అన్నమాట. సగరుడు అనే మహారాజు కొడుకులు కపిల మహర్షి శాపంతోటి భస్మం అయిపోతారు. వారి భార్యలు విష్ణుమూర్తిని ఆరాధించి భగీరథుడు అనే కొడుకును పొందుతారు. ఈ భగీరథుడు చాలా బలహీనంగా ఉండేవాట. భగీరథుడు బలంగా ఉండేలా చేసి గంగానదిని భూలోకానికి తీసుకురాగలిగే శక్తిని కూడా ప్రసాదించాడు ఈ అష్టావక్రుడే. అష్టావక్ర మహర్షి చాలా సంవత్సరాలు తపస్సు చేసి ఒకనాడు బృందావనంలో ఉన్న శ్రీకృష్ణుని చేరి స్తోత్రం చేసి ఆయన పాదాల దగ్గర ప్రాణాలు విడిచాడు. ఆయన దేహానికి అంత్యక్రియలు శ్రీకృష్ణ పరమాత్మే చేశాట. ఎంత అదృష్టవంతుడో కదా! అష్టావక్ర మహర్షి పునర్జన్మ గురించి శ్రీకృష్ణుడు అక్కడున్న వాళ్ళందరికీ చెప్పడం మొదలుపెట్టాడు. విష్ణుమూర్తి నాభి నుంచి బ్రహ్మను సృష్టిస్తే బ్రహ్మ తన మనస్సు నుంచి కొంతమంది పిల్లల్ని సృష్టి చేయడానికి సహాయపడమని వాడిని అడిగాడు. అందులో ప్రచేతసనుడికి అసితుడు అనేవాడు పుట్టి విష్ణుభక్తుడయ్యాడు. అసితుడు పెరిగి పెద్దవాడై పెళ్లి చేసుకున్నాడు. కానీ అతనికి పిల్లలు కలగకపోవడంతో ఈశ్వరుడు రాధామంత్ర జపం జపించమన్నాడు. ఆయన జపం భగ్నం చేయాలని ఇంద్రుడు రంభతో ప్రయత్నించి వీరుగాక అసితుడిని శపించిందిట. ఆయనే మన అష్టావక్ర మహర్షి. ఆయన చేత చెప్పబడిన అష్టావక్ర సంహిత రోజు పారాయణం చేస్తే చాలా పుణ్యం అంటూ పెద్దలు చెప్తుంటారు. అందులో ఆయన అనేక విషయాల్ని ప్రస్తావించి మనకి జ్ఞాన మార్గాన్ని చూపించారు. అందుకే దాన్ని రోజు చదవమని చెప్తుంటారు మన పెద్దలు. ఇకపోతే
మనం ఈరోజు ఇంకొక మహర్షి ఊతథ్య మహర్షి గురించి తెలుసుకుందాం. ఈ ఊతథ్యుడు ఎవరు? బ్రహ్మదేవుడు మనసు నుంచి పుట్టిన మానసపుత్రులు అనబడే వారిలో మూడో వాడైన అంగీరస మహర్షి కొడుకుడనమాట. అంగీరసుడికి పెద్ద కొడుకనమాట. ఊతథ్య మహర్షి గొప్ప తపస్సంపన్నుడు. నెమ్మదైనవాడు. తీర్థయాత్రలంటే చాలా ఇష్టం ఉన్నవాడు. ఆయన భార్య పేరు మమత. వారికి సంతానం కలగగానే ఊతథ్యుడు తీర్థయాత్రలకు వెళ్ళిపోయాడు. దేవతలు రాక్షసులను ఓడించి వాళ్ళని కష్టాలు పెట్టడం మొదలుపెట్టారు. రాక్షసులు తమ గురువైన శుక్రాచార్యుడికి విషయం చెప్పి రక్షించమన్నారు. శుక్రాచార్యుడు వాళ్ళని కష్టాలు తీర్చడానికి అస్త్రాలు, శస్త్రాలు తీసుకుని వస్తానని శివుని గురించి తపస్సు చేయడానికి వెళ్ళాట. ఆ సమయంలో బృహస్పతి శుక్రాచార్యుడి రూపం ధరించి రాక్షసులందరినీ వశపరుచుకున్నాడు. శుక్రాచార్యుడు వచ్చాక విషయం తెలుసుకొని బృహస్పతిని శపించాడు. ఒకసారి బృహస్పతి తన అన్న ఊతథ్య మహర్షి ఇంటికి వెళ్ళాడు. వదిన మమత అందరికీ భోజనం వడ్డించింది. బృహస్పతి శుక్రాచార్యుడి శాపం వల్ల ధర్మము, మంచితనం మర్చిపోయి వదిన గారితోటి అనుచితంగా ప్రవర్తించాడు. అతని వల్ల ఒక కుమారుడు కలిగాడు మమతకి. కానీ అప్పటికే ఆమె కడుపులో ఉన్న బిడ్డ బృహస్పతి శాపం వల్ల గుడ్డివాడయ్యాడు. ఊతథ్య మహర్షి యాత్ర ముగించుకుని వచ్చి జరిగిందంతా విన్నాడు. ఇదంతా శుక్రాచార్యుడి వల్లే జరిగిందని చెప్పి మమతని ఓదార్చట. కొంతకాలం తర్వాత మాంధాత అనే చక్రవర్తి ఊతథ్య మహర్షికి శిష్యుడై రాజనీతి గురించి తెలుసుకున్నాడు. దాన్నే మనకి ఊతథ్య గీత అంటూ చెప్తుంటారనమాట. ఈ ఊతథ్య గీత రాజధర్మాన్ని బోధిస్తుంటుంది. రాజధర్మం అంటే రాజు అనేవాడు ప్రజలతో ఎలా ఉండాలి, ఎలా ధర్మాన్ని నిలుపుతూ ప్రజల్ని రక్షిస్తూ ఉండాలి, వాళ్ళు నిశ్చింతగా బ్రతికేలాగా ఎలా చెయ్యాలి, ఇవన్నీ కూడాను అందులో చెప్పబడి ఉంటాయి. అసూయ, దురభిమానం ఉంటే ఒక రాజు దగ్గర లక్ష్మి ఉండదని, 4 వర్ణాల వాళ్ళు ఎవరి ధర్మం వాళ్ళు చేస్తున్నారా లేదా అని రాజు చూడాలని, శూద్రుడికి సేవ, వైశ్యుడికి కృషి, క్షత్రియుడికి దండనీతి, బ్రాహ్మడికి బ్రహ్మచర్యము, తపస్సు చేయడం, నిజం పలకడము ధర్మాలు ఇవన్నీ సరిగ్గా ఉన్నాయా లేవా అన్నది చూసుకుంటూ ఉండగలిగేవాడు మళ్ళీ రాజే అనమాట. ఇవన్నీ కూడాను ఆయనకు బోధించారు ఈయన. ప్రజలు దీనంగా వేడుకుంటున్నా కూడా రాజు దగ్గర ఉండే ఉద్యోగులు కఠినంగాను, ధనాశతోనూ ప్రవర్తించకూడదుట. ఏ రాజ్యంలో ప్రజలు ధర్మంగా ఉంటారో ఆ రాజ్యంలో రాజు కీర్తి నలుదిక్కులా వినబడుతుంది. తప్పు చేసిన కొడుకే అయినా రాజు క్షమించకూడదు అంటూ అనేక బోధనలు చేశాడు ఊతథ్య మహర్షి. మళ్ళీ మనం రేపు మరొక మహర్షికి సంబంధించిన కథను చెప్పుకుందాం. అంతవరకు సెలవు. చెప్పు నాన్న.